హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, ఐఆర్, పీఆర్సీలపై సంచలన నిర్ణయం వచ్చేసింది. మరి ఈ పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక మరియు సామాజిక భద్రతకు సంబంధించి ప్రస్తుతం ఒక ఉత్కంఠభరితమైన మరియు ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కరువు భత్యం డీఏ మరియు మధ్యంతర భృతి ఐఆర్ విషయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన అనేది రాకపోవటమే కాకుండా కనీసం ఆ ఊసే వినిపించకపోవటం అనేది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మరి నిజానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని ఉద్యోగులు భావించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు వారిని తీవ్ర నిరాశకైతే గురిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మచిలీపట్నంలోని రెవెన్యూ అసోసియేషన్ హాల్లో జరిగినటువంటి జిల్లా స్థాయి సమావేశంలో ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయినది. మరి ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికలలో హామీలను నెరవేర్చడంపై ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఒక ప్రభుత్వానికి వెన్నెముక లాంటి ఉద్యోగుల న్యాయబద్ధమైన సమస్యలను పట్టించుకోకపోవడం పరిపాలనాపరమైన నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రతి 6 నెలలకు ఒకసారి పెరగాల్సిన డీఏ గత 2 ఏళ్లుగా ప్రకటించకపోవడం వల్ల పెరిగిన ధరల దృష్ట్యా ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి ఇవ్వాల్సిన హెల్త్ కార్డుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఉద్యోగులు అలాగే పెన్షనర్లు తమ జీతాల నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా చందాలు చెల్లిస్తున్నప్పటికీ అత్యవసర సమయాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఈ కార్డులను అంగీకరించడం లేదు. దీనివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి భారీగా అప్పులు చేసి చికిత్స చేయించుకోవాల్సి అయితే వస్తోంది. ప్రభుత్వం నెట్‌వర్క్ హాస్పిటల్‌కు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడం వల్లే ఈ యొక్క దుస్థితి ఏర్పడిందని, ఇది ఉద్యోగులను వంచించడమే అవుతుందని బొప్పరాజు గారైతే పేర్కొన్నారు. మరి టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, రెగ్యులరైజేషన్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ పథకాల వర్తింపు వంటి అంశాలు ఇప్పటికే కాగితాలకు పరిమితమయ్యాయి. మహిళా ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులతో సమానంగా 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వృద్ధ పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంచాలి అనే ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం మౌనం వహించటం వారిని ఆవేదనకైతే గురిచేస్తోంది. మరి కొత్త పీఆర్సీ కమిషన్‌ను ఇంతవరకు నియమించకపోవడం వల్ల భవిష్యత్తులో జీతాల పెంపుపై ఉద్యోగుల్లో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఏపీ జేఏసీ అమరావతి ఒక భారీ ఉద్యమ కార్యాచరణను అయితే ప్రకటించింది. జూలై 10వ తేదీన రాష్ట్రంలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించి ఆర్‌డీఓ మరియు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. అనంతరం జూలై 12న శ్రీకాకుళంలో మరియు జూలై 21న అనంతపురంలో ఉద్యమ సన్నద్ధం సభలు సన్నద్ధ సభలు నిర్వహించి ఉద్యోగులను చైతన్యపరచనున్నారు. ఒకవేళ ఈలోపు ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలవకపోతే మిగిలిన అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి ప్రత్యక్ష ఐక్య పోరాటానికి దిగుతామని, ఇది ప్రభుత్వానికి తమ ఆఖరి హెచ్చరిక అని అయితే బొప్పరాజు గారు స్పష్టం చేశారనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము చూసుకున్నట్లయితే ప్రభుత్వము మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చింది. యాక్చువల్‌గా ప్రచారం నుంచే ఎన్నో హామీలైతే ఇచ్చుకుంటూ వచ్చారు. చంద్రబాబు గారైతే దొరికింది సందన్నట్టుగా అన్ని హామీలు ఇచ్చి పడేశారనమాట. అంటే వాళ్ళు ఆలోచించి ఇచ్చింటారు. మనమేమి అట్లేం గాదు. ఆహ్, సో, వాళ్ళ ప్రణాళికను బట్టి హామీలైతే ఇచ్చారు. కాదనట్లేదు. సో, చాలా నెరవేరలేదనమాట. ఎన్నికల ఆహ్, ప్రచారంలో ఇచ్చిన హామీలైతేనేమి, మేనిఫెస్టోలో ఇచ్చినవైతేనేమి ఆహ్, వాస్తవానికి ఏవైతే అమలవుతాయో అవి మాత్రమే అమలయ్యాయి తప్ప,
వాళ్ళు చెప్పినవన్నీ కూడా అమలు కాలేదు. వాస్తవానికంటే ఎవరున్నా సరే అమలయ్యేటి మాత్రమే అమలయ్యాయి. మిగతావేవి కాలేదు. సో, వాళ్ళు ఎన్ని హామీలిచ్చినా సరే జరిగేటివే జరుగుతున్నాయి. అంతేగాని వాళ్ళు చెప్పినవేమీ జరగటం లేదు. సో, సామాజికంగా చూసుకుంటే మహిళలకు 1500 ఇస్తామన్నారు. అది జరగలేదు. అలాగే ఉద్యోగులకు ఇప్పుడు మనకు టాపిక్ అంతా ఉద్యోగులది కాబట్టి ఎంప్లాయీస్‌కి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామంటున్నారు. మరి అధికారంలోకి వచ్చి వెంటనే అయిపోయిందండి. ఇంకా అధికారం అంటే నెక్స్ట్ ఎన్నికలు వచ్చేదానికి వెంటనే సమయం గూడా సమయం గూడా ఆసన్నమవుతోందనమాట. అటువంటి నేపథ్యం ఇది. అంటే ఏ నాయకులైనా సరే తమ హామీలు ఏవైతే ఇస్తారో అవన్నీ జరగాలి అని ఏమి రూల్ లేదని జెప్పేసి అన్నట్టుగానే ఉంది. సో, లేకపోతే వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో చివర్లో ఏమన్నా చేస్తే చెయ్యొచ్చు. లేకపోతే అది గూడా లేదు. ఎందుకు చివర్లో చేస్తారు మరి అంటే, మళ్ళీ వాళ్ళే అధికారంలోకొస్తే ఈ ఐఆర్‌ను చివర్లో మెమో రూపంలో విడుదల చేయొచ్చు. మెమో రూపంలో జీవో కాదండి. జీవో ఎప్పుడంటే మళ్ళీ అధికారంలోకొస్తేనే సేమ్ ప్రభుత్వము అధికారంలోకొస్తేనే ఇది జీవో రూపం దాలుస్తుందంటారు. కానీ అది అయితాదో లేదో గూడా తెలీదు. కాకపోతే ఈ విధంగా అన్నీ లింక్ ఉంటదనమాట. రెగ్యులరైజేషన్ గూడా అంతే. ఫుల్‌ఫిల్ చెయ్యరనమాట. రెగ్యులరైజేషన్‌కి జస్ట్ నోటిఫికేషనో, మెమోనో ఇస్తారు గానీ అఫీషియల్‌గా జీవో అయితే జారీ అనేది జరగాలి అంటే మళ్ళీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి. సో, ఈ విధంగా ఓకే. ఇవన్నీ రాజకీయ నాయకులు చూసుకుంటారు. మనకెందుకు ఇప్పుడు ఐఆర్ రావాలి. సో, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ రావాలి. ఐఆర్ రాలేదు. మరి చంద్రబాబు గారు అన్ని సభలకు వెళ్తున్నారు. అన్ని చోట్లకి ఎళ్తున్నారు. వారు హాజరయ్యే చోటంతా గూడా హాజరవుతూ ఉన్నారు. అవసరం ఉన్న చోటంతా. మరి ఈ ఐఆర్ గురించి ఎవరు అడగటం లేదా? ఐఆర్ ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు కదా సార్! ఐఆర్ వచ్చిన వెంటనే అన్నారు. దానికి ఏమిటి అని ప్రశ్న ఎవరు అడగటం లేదా? అనంటే ఆహ్, మనకి అడగటం లేదు. మాక్సిమం అడగటం లేదనైతే తెలిసింది ఫ్రెండ్స్. ఎందుకు ఎట్లా తెలిసింది అనంటే వీరందరికీ ఐఆర్ రాదు. అంటే ఐఆర్ అడగడానికి అవకాశం రాదు. ఒకవేళ అడగాలి అనంటే అంత ఒకే గొంతుక అంటే అంత ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం, దమ్ము అంటే అవి ఆ విధంగా ఛాన్స్ రాదు. వచ్చిన వారికేమో అది అడగడానికి సరిగ్గా అవ్వదనమాట. మరి ఎటొచ్చి నలిగిపోవాల్సింది ఉద్యోగులే అనమాట. నాయకులు బాగానే ఉంటారు. అలాగే వీరంతా గూడా ప్రతినిధులు అంతా బాగానే ఉంటారు గానీ ప్రజలు, ఉద్యోగులే ఈ విధంగా సతమతం అవ్వాల్సి ఉంటుంది. సో, స్వయంగా మన ఛానల్‌లోనే ఎన్నో సార్లు వేశాం. చంద్రబాబు గారు నేను అధికారంలోకి వస్తే మీ డీఏ బకాయిలు చెల్లిస్తాను అన్నారు. పీఆర్సీ వేస్తాను అనన్నారు. బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లిస్తాను. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఆహ్, క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌తో అమలు చేస్తానన్నారు. ఐఆర్ ఇస్తానన్నారు. మధ్యంతర వృత్తి ప్రకటిస్తానన్నారు. ఇవన్నీ గూడా వారు చెప్పినవే. సో, అప్పుడు చెప్పారు. ఇప్పుడు కానీ జరగలేదు. సో, మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే, ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కలిసికట్టుగా, అందరూ గూడా కలిసికట్టుగా ఒకే ఒక్క మాట మీద ఉంటే ప్రభుత్వం దిగొస్తుంది. లేదు అంటే ఈ విధంగా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకిస్తే ఎవరు గొంతెత్తరనమాట. సో, అంటే వారికి సంబంధించి ఒకరో ఇద్దరో మనకి నిజాయితీగా పని చేసినా సరే చాలామంది ఆహ్, తర్వాత చూద్దాంలే, ఇది సమయం కాదేమో అని జెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా రూల్ ఈజ్ రూల్. రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా ఉంటేనే ఇవన్నీ సాధ్యపడతాయి. మరి పీఆర్‌సీ కమిషన్ నియామకం ఎప్పుడు ఉంటుంది? ఐఆర్ ఎప్పుడు ఇస్తారు? ఇస్తారా లేదా? ఇవన్నీ అయితే మనకు రానున్న రోజుల్లో తెలియాల్సింది. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.